వెల్కమ్ టు బ్యాచిలర్ కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దొండకాయ కర్రీని ఎలా చేయాలో నేర్చుకున్నాం. దొండకాయ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: తాజా దొండకాయలు 1/2 కిలో, టొమాటోలు 4, ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొబ్బరి 1 ముక్క పెద్దది, జీలకర్ర ఆవాలు 2 కలిపి 1 టీ స్పూన్, కొత్తిమీర 1 కట్ట, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిర్చి 3 కట్ చేసి పెట్టుకోవాలి, ఆయిల్ 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు మనం దొండకాయ కర్రీని ఎలా చేయాలో తెలుసుకుందాం. దొండకాయ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న బౌల్ను తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను తీసుకోవాలి. ఇందులో కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి మూత పెట్టాలి. 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర ఆవాలు, కరివేపాకు వేసి కలపాలి. ఇది బాగా వేగాక ఇప్పుడు పచ్చిమిర్చి కలిపి మూత పెట్టాలి. 2 నిమిషాలు వేగాక ఇందులో చిటికెడు పసుపు వేసి కలిపి 1 నిమిషం ఉంచాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలను వేసి బాగా కలపాలి. ఇలా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే దొండకాయ ముక్కలు బౌల్కి అతుక్కుపోకుండా ఉండటానికి. ఇలా దొండకాయ బాగా ఉడికాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటోలు వేసి కలపాలి. ఐదు నిమిషాల తర్వాత 1 టీ స్పూన్ కారం పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కు సరిపడే సాల్ట్ వేసి బాగా కలపాలి. 5 నిమిషాల తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసి కలిపి మూత పెట్టుకోవాలి. 10 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత దొండకాయ కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ అయిన కర్రీని సర్వ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో అలంకరించుకుంటే గుమగుమలాడే దొండకాయ కర్రీ రెడీ. దీన్ని మనం వేడి రైస్లో తీసుకుంటే రుచిగా ఉంటుంది. చూశారు కదా దొండకాయ కర్రీని ఎలా తయారు చేయాలో. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఇలా కొత్త వంటలు ఎలా చేయాలో తెలుసుకోవాలంటే బ్యాచిలర్ కిచెన్లోకి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.